శ్రీ గురుభ్యో నమః. పురాణము అవగాహన. మొదటి ప్రశ్న, రుద్రాక్ష ఎవరైనా ధరించవచ్చా? సమాధానం: రుద్రాక్ష ఎవరైనా ధరించవచ్చు అని శివుడు స్వయంగా చెప్పాడు. పుట్టిన ప్రతి జీవి రుద్రాక్ష ధరించడానికి అర్హులు అని చెప్పాడు. పూర్వం గాడిద మీద రుద్రాక్ష ఉండి మరణించిన కారణం చేత శివ సన్నిధానంలో ప్రమథగణాలలో భృంగిరిటిగా అయ్యింది. బ్రహ్మహత్యాది మహాపాపములు చేసి మరణించి పిశాచి అయిన ఒక విప్రుడు కూడా ఎవరో అనాథ శవం అని పాతిపెట్టినప్పుడు భూమిలో 10 చేతుల లోతు కింద ఒక్క రుద్రాక్ష ఉండడం వల్ల శివలోకం వెళ్ళి తరించాడు. రెండవ ప్రశ్న, రుద్రాక్ష ఎలా ధరించాలి అని శాస్త్రం? సమాధానం: రుద్రాక్ష ధరించాలి అనుకోవడమే పుణ్యం. రుద్రాక్ష దొరకగానే తల మీద పెట్టుకోవాలి, మాలగా మెడలో వేసుకోవాలి. శివనామస్మరణ లేదా పంచాక్షరి మంత్రపూర్వకంగా ధరించవచ్చు. ఒక్కొక్క రుద్రాక్షకు ఒక్కొక్క మంత్రం ఉంటుంది కాబట్టి అర్చకులు, గురువుల చేతుల మీదుగా ధరించడం ఉత్తమం. రుద్రాక్షను శివుడి దగ్గర అర్చించాక అభిషేకం చేసి ధరించవచ్చు. ఉత్తమోత్తమైనది గురువు చేతుల మీదుగా ధరించడం. శక్తి ఉన్నవారు బంగారు, వెండి, రాగి, ఇత్తడి లేదా సాధారణ తాడుతో మాలగా చేసి ధరించవచ్చు. తాడుతో అయితే అది తెగక ముందే మార్చుకుంటూ ఉండాలి. జయ శ్రీరామ్.